సుక్కు. జగన్ గారు, స్టోరీ డిస్కషన్ కి రమ్మన్నావుగా? డిస్కస్ చేద్దాం. రాముని సూర్యుని తీసుకొని వస్తున్నాను. ఓకే, వచ్చేయండి. మీరు వచ్చే లోపు నా ట్యూషన్ కూడా అయిపోతుంది. ఓకే దెన్, రైట్, సీ యు సూన్. జగన్, ఇండియా మ్యాచ్ ఏమైంది? గెలిచిందా? చూడలేదు నేను మ్యాచ్, చాలా బిజీగా ఉన్నాను. ఉన్నాడంటావా? హాయ్ జగన్. హాయ్ సూరి. రావు గారు ఎలా ఉన్నారు? ఓకే, కూర్చోండి. జగన్, నీ రీసెంట్ షార్ట్ ఫిలిం హీరో టాక్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మన నా మూవీకి డైలాగ్స్ రాస్తావా? షూర్ అండి, తప్పకుండా. దాన్నే ఉంది, గురుగారితో కూర్చొని పెంగేసామంటే ఆటోమేటిక్ గా 3 డైలాగులు వచ్చేస్తాయి. రాము గారు చెప్పండి. మీ ప్రీవియస్ షార్ట్ ఫిలిం అపార్ట్మెంట్ లో కెమెరా చాలా బాగున్నాయి. సూరి గారు, హిక్రీ స్క్రిప్ట్ వర్క్ ఎక్కడ వరకు వచ్చింది? ఇట్స్ గోయింగ్ ఆన్, ఫైనల్ స్టేజెస్ లో ఉంది. యాక్చువల్ గా స్క్రీన్ ప్లే కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాయి సార్, చూడాలి. మన మూవీకి స్క్రీన్ ప్లే రాస్తారా? షూర్, కానీ కొద్దిగా కాస్ట్లీ అవుతుంది అనుకుంటా. ఏముందండి, ప్రొడ్యూసర్ చూసుకుంటారుగా. రాము గారు, మరి నా షార్ట్ ఫిల్మ్ కి కెమెరా వర్క్ చేసి పెడతారు కదా? చూద్దాం. ఇంతకు మీ కాన్సెప్ట్ ఏంటి? లవ్ అనుకున్నాను, ఇంకా పక్కాగా ఫిక్స్ కాలేదు. మీ కాన్సెప్ట్ లో క్లారిటీ లేకపోవచ్చు, కానీ నా టైంకి వాల్యూ ఉంది. ఈ పాటికి ముంబైలో రెడ్డి గారు వచ్చారని షూటింగ్లో ఉండేవాడిని. జగన్, ఐ డోంట్ లైక్ దిస్. రాము గారు, సారీ, 15 minutes లో వస్తాను. స్టోరీ డిస్కస్ చేద్దాం. యూ కెన్ గో. అయ్యి బాబోయ్, ఏంటినా సీరియస్ అయిపోయాడు? టైం చూస్తే ఇంకా 15 minutes ఉంది. 15 minutes తర్వాత ఏం చెప్పాలి? వాటికి ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పాలి? నేను అసలు ఎలా మేనేజ్ చేయాలి? నా ఫస్ట్ షార్ట్ ఫిలింలో వన్ సైడ్ లవ్ కొత్తగా చూపించాను, చాలా మందికి నచ్చింది. రెండో దానిలో యూత్ మధ్య గొడవలు చూపించాను, అది మాస్కి బాగా కనెక్ట్ అయింది. మూడో దానిలో ఫ్రెండ్ లవర్ని ఇష్టపడడం చూపించాను. ఇప్పుడు నాలుగోది సైకలాజికల్ థ్రిల్లర్ తీద్దాం అనుకుంటే అది అందరికి సరిగ్గా అర్థమవుతుందో లేదో. ఈ ప్రయోగాలను పక్కన పెట్టి నాకు నచ్చిన లవ్ కాన్సెప్ట్ ని కొత్త కోణంలో చూపిస్తే ఎలా ఉంటుంది? సార్, మీరు జామెట్రీ చెప్తుంటే ఒక కథలా ఉంది. జామెట్రీ నుంచి స్టోరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. లెక్కలు చెప్పే నేను జామెట్రీని లవ్ ని కంపేర్ చేస్తే ఒక స్టోరీ చెప్పలేనా? సో మార్నింగ్ జరిగిన జామెట్రీ క్లాస్ ని లవ్ ని కంపేర్ చేస్తే ఒక స్టోరీ చెప్పేస్తా. జగన్, పట్టాయి నుంచి ఎప్పుడు వచ్చినావు? 2 days అవుతుంది. సారీ గైస్, కాన్సెప్ట్ వచ్చి లవ్ డిస్కస్ చేద్దాం మరి. ఓకే, సుక్కు గారు, లవ్ అంటున్నారు, లవ్ పైన మీ టేక్ ఏంటి? It's a chemistry between two physical bodies that arises due to the biological change in both of them, and that leads to the mutual expression of their feelings to each other, and that's called as love. అంటే ఒక్క ముక్కలో మీద నాకు చెప్పు. సారీ, నీకు అర్థమైందా? ఏమో, సుక్కునే చెప్పాలి. ఓకే, 6th class లో ఓ అమ్మాయిని చూస్తే కలగని ఫీలింగ్స్ ఇంజనీరింగ్ లో వస్తే ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఆ తర్వాత వచ్చే బయాలజికల్ చేంజెస్ వల్ల ఆకర్షణ అనేది పుడుతుంది. ఆకర్షణ లవ్ అంటే. ఓకే సుక్కు, మరి డిస్కషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే మరి బిగిన్ చేస్తాను. షూర్, చెప్పండి. నాకు బిగినింగ్ చాలా ఇంపార్టెంట్. బిగినింగ్ ఎలా ఉంటుంది? బిగినింగ్ ఎలా ఉంటుందంటే, ఒక్క నిమిషం. జామెట్రీని చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, కానీ ఇది ఇంట్రొడక్షన్ క్లాస్ కాబట్టి మీకు జస్ట్ ఒక ఓవర్ వేస్తాను. ఓకే, ఇక్కడ ఆగాం మనము. ఆగడం ఏంటి, ఇంకా బిగినే లేదు. ఓకే, లవ్ 3 రకాలు. ఒకటి తల్లిదండ్రుల మీద ఉండే ప్రేమ, రెండోది దేవుడి మీద ఉండే ప్రేమ, మూడోది అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ప్రేమ. మనం మూడోది బెటర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే, క్లాస్ బిగిన్ చేద్దాం మరి. ఓకే, జామెట్రీ పుట్టింది పాయింట్ అనే కాన్సెప్ట్ అని. ఈ పాయింట్ కనిపించినట్టుండే ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాం. ఓకే, దీనికి మనం ఒక నేమ్ ఇద్దాం, జీ ఫర్ గర్ల్. ఎందుకంటే మీకు సింపుల్ గా చెప్తున్నాను. సారీ, నేనేదో ఆలోచిస్తున్నాను, చెప్తా వినండి. స్లో మోషన్ లో
తన ఫ్రెండ్తో నడుస్తున్న మన హీరోయిన్ ఫోన్లో బిజీగా ఉన్న మన హీరో వైపు ఒక్కసారిగా చూస్తుంది. ఆ చూపే మన స్టోరీకి బిగినింగ్. ఓకే, నెక్స్ట్ షాట్ ఏంటి? ఒక నిమిషం ఆగండి, చెప్తాను. ఓకే, మనం ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకుందాం. సే ఇట్ యాజ్ బి. బి ఫర్ బాయ్. ఇప్పుడు ఈ బాయ్ అనే పాయింట్ గర్ల్ అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ పాత్ ఫామ్ చేసేదాన్ని సర్కిల్ అంటాం. సారీ సిరి గారు. ఓకే, అందరూ వినండి. సెంటర్ చుట్టూ సర్కిల్ తిరిగినట్టు అందరు అమ్మాయిలాగే మన హీరోయిన్ కూడా హీరో తనని చూస్తున్నాడా లేదా అని తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న తను తిరిగి ఒక లుక్ ఇస్తుంది. ఆ లుక్కే మనడికి కిక్ ఇస్తుంది. వా, గ్రేట్. లుక్, కిక్, మన జగన్ అందుకుంటాడులే డైలాగ్స్. ఓకే, నెక్స్ట్ సీన్ ఏంటి? నెక్స్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాయ్ అనే పాయింట్ కి గర్ల్ అనే పాయింట్ కి రిలేషన్ ఏర్పడాలంటే ఏం చేయాలి? సర్కిల్ గీయాలి. ఆ స్టేజ్ ఎప్పుడు అయిపోయింది. బాయ్ అనే పాయింట్ గర్ల్ అనే పాయింట్ కి లైన్ వేస్తే దాన్నే రిలేషన్ అంటాం. దాన్నే జామెట్రీలో లైన్ అంటారు. ఓకే, నోట్ ఇట్ డౌన్. యా, ఇప్పుడు మన హీరోయిన్ ఇంటి ముందు ప్రత్యక్షం అవుతాడు. హీరోయిన్ షాక్ ఫీల్ అవుతుంది. అయినా లోపల హీరోపై ఉన్న ఇష్టంతో గేట్ తీసి అడుగు ముందుకు వేస్తుంది. అసలే స్పీడ్ మీద ఉన్న మన హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. తర్వాత ఒక చేత్తో చాక్లెట్, మరో చేత్తో ఫ్లవర్ ఇస్తాడు. వీడు ఇంకా ఏం షాక్స్ ఇస్తాడని అనేలోపు కార్ కీస్ తీసి బాయ్ చెప్పి తనని చూస్తూ కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ కార్ డోర్ తీసే ముందు బాయ్ చెప్తాడు. బాగుంది, మరి అమ్మాయి రియాక్షన్ ఏంటి? అమ్మాయి రియాక్షన్ కి వస్తే హీరో ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ ని ఓపెన్ చేస్తాం. అలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ లో మ్యాటర్ చదువుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ లాస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే తనకి మనోడు తిక్క పరిచయం అవుతుంది. అది ఏంటా అంటే, మనోడు లాస్ట్ పేజ్ లో రివర్స్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అది ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేద్దామని చెప్పేసి మన హీరోయిన్ స్కెచెస్ తీసుకొని వస్తుంది. అలా స్కెచ్ తీసుకున్న తను మెల్లగా ఆలోచిస్తూ మనోడి తిక్కకి లెక్క కుదురుస్తుంది. అదేంటా అంటే, వాడి రివర్స్ క్వశ్చన్ మార్క్ కాస్త లవ్ సింబల్ గా మారుస్తుంది. అంటే ఫైనల్ గా మనోడి లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, హీరోయిన్ లవ్ యాక్సెప్ట్ చేసింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు వీటిలో డిఫరెంట్ టైప్స్: పర్పెండిక్యులర్ లైన్స్, ప్యారలల్ లైన్స్, కోయిన్సైడింగ్ లైన్స్. ఇవి మీకు కొంచెం కాంప్లెక్స్ అనిపించవచ్చు. సో మీకు ఇప్పుడు సింపుల్ చెప్పేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ లైన్స్ లో మీ ఫ్రెండ్ ఇక్కడ దాగుంది. ఓకే, మీరు ఇక్కడ ఉన్నారు. తనకు పక్కన ఏం చేస్తారు? ఇలా స్ట్రెయిట్ గా వచ్చి తనను పట్టుకుంటారు. ఈ రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్పెండిక్యులర్. వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ లైన్స్. మీరు మీ ఫ్రెండ్ కార్డర్ లో నడుస్తున్నారు అనుకోండి, సైడ్ బై సైడ్. ఆ పాస్ ని మనం ప్యారలల్ లైన్స్, వాటిని ప్యారలల్ లైన్స్ అంటారు. ఓకే, కోయిన్సైడింగ్ లైన్స్ ఏంటి? కోయిన్సైడింగ్ లైన్స్ అంటే బాయ్ అనే లైన్, గర్ల్ అనే లైన్ కలబడం, అవి కలిసిపోవడాన్ని కోయిన్సైడింగ్ లైన్స్ అంటాం. సార్ ఎక్స్ప్లెనేషన్ ఏముందమ్మా, ముందు ముందు మీకే తెలుస్తుంది. ఓకే, ఏమవుతుందంటే ఎప్పటిలాగే మన హీరో ధైర్యంగా హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ టెన్షన్ పడుతూ బాల్కనీలోకి వస్తుంది. బయటకు వెళ్దాం దా అని సిగ్నల్ ఇస్తాడు. 5 minutes లో వస్తా, ఇంట్లో అందరూ ఉన్నారని సిగ్నల్ ఇస్తుంది. ఇక హీరోయిన్ ఇంటికి బయటకు రాగానే ఇద్దరు రొమాంటిక్ గా వాక్ చేస్తూ ఆ తర్వాత ఈ దునియాకి దూరంగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తారు. ఇక ఎంతైనా వయసులో ఉన్నారు కదా,
కొన్ని లిమిట్స్ కూడా క్రాస్ చేస్తారు. సో వాళ్ళ లవ్ లైఫ్లో ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ చూపించాలి మన ఈ షార్ట్ ఫిలింలో. సుకు లవ్ యాక్సెప్ట్ చేసింది, ప్రేమలో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తర్వాత ఏంటి? ఐ మీన్ మసాలా మసాలా వచ్చేసి ఓకే, నోట్ చేసుకున్నారుగా? ఎస్ సార్. ఓకే, మీకు ఇంటర్సెక్షన్ లైన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. అంటే ఏంటి సార్? మీరు మీ ఆబ్జెక్టివ్ పేపర్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే ఫాల్స్ని సింబాలిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు? క్రాస్. ఎస్, క్రాస్ అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్కి సింబాలిక్గా చెప్పుకోవచ్చు. దిస్ లైన్ సే ఇట్ యాజ్ బి, బి ఫర్ బాయ్. దిస్ లైన్ సే ఇట్ యాజ్ జి, దిస్ ఈస్ గర్ల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ intersection between B and G lines. క్రాస్ అంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్ కి సింబల్ కాబట్టి ఇక్కడ ఇంటర్సెక్షన్ లైన్స్ అంటే ఫైట్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ లైన్స్. ఓకే, మసాలా అనేది ఆబ్వియస్. ప్రతి స్టోరీలో అమ్మాయి అబ్బాయి మధ్య గొడవలు అనేటివి ఉంటాయి. కానీ మన స్టోరీలో అబ్బాయికి ప్రేమ మీద నమ్మకం ఉంటుంది కానీ పెళ్లి మీద నమ్మకం ఉండదు. ఫెంటాస్టిక్. ఈవెన్ ఐ ఫీల్ ది సేమ్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే కానీ అందులో 4 లైన్స్ ఉన్నాయి కదా పాయింట్ నుండి. నో, అవి రెండే. ఈ పాయింట్ నుండి అవి 4 లైన్స్ లా బిహేవ్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడు కలిసే ప్లేస్ లో ఎప్పటిలాగే మన హీరో హ్యాపీగా వస్తాడు. లేట్ గా రావడంతో సారీ చెప్పి కూర్చుంటాడు. వెంటనే హీరోయిన్ పెళ్లి టాపిక్ తీస్తుంది. పెళ్లి మీద నమ్మకం లేని మన హీరో కోపంతో మన ఇద్దరి హ్యాపీనెస్ కోసం లవ్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు నలుగురు కోసం పెళ్లి చేసుకోవడం మనకి ఇష్టం లేదు అని గట్టిగా అంటాడు. దాంతో హీరోయిన్ కోపంతో వెళ్ళిపోతుంది. అమేజింగ్. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ ఇంకో హీరోయిన్ ఉంటుందా? ఇంకో హీరోయిన్ అంటే ఏమీ లేదు, కానీ ఆ అబ్బాయి గురించి మనం చెప్పుకోవాలి. ఓకే, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు బాయ్ అనే లైన్, గర్ల్ అనే లైన్, వాటి మధ్యలో ఎం అనే లైన్ వస్తే ఆ ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్నే ట్రయాంగిల్ అంటాం. ఓకే, అబ్బాయి ఫీలింగ్ ఏంటంటే 3 ముళ్ళతో వాళ్ళ రిలేషన్షిప్ క్లోజ్ అవుతుందని. అంతే. రాము గారు అన్నట్టు మ్యారేజ్ బోరే, కానీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఏంటంటే ఓకే, ఈ ట్రయాంగిల్తో పాటు సెప్టగన్, స్క్వేర్, క్యూబ్, క్యూబాయిడ్ అని చాలా క్లోజ్డ్ ఫిగర్స్ ఉన్నాయి. ఓకే, సెప్టగన్ అంటే ఏంటి సార్? సెప్టగన్ అంటే 7 లైన్స్తో ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్నే సెప్టగన్ అంటాం. ఓకే, అబ్బాయికి 3 ముళ్ళు 7 అడుగుల మీద నమ్మకం లేదు. వాడి ఫీలింగ్ ఏంటంటే పెళ్ళి అయితే వాడి లైఫ్ బాక్స్ లాగా క్లోజ్ అయిపోతుందని. కాదు, వాడు లవర్. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మన నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు గర్ల్ అనే లైన్, బాయ్ అనే లైన్ పైన క్యాప్స్ పెట్టాలి. ఓకే, గాట్ ఇట్? ఇలా క్యాప్ పెడితే దాన్ని మనం రే అంటాం. ఓకే, క్యాప్ అంటే ఏంటి? క్యాప్ అంటే ఇట్స్ లైక్ హెడ్ వెయిట్. ఓకే, ఇప్పుడు గర్ల్ కి క్యాప్ పెట్టాం కదా, బాయ్ కూడా క్యాప్ పెడదాం అంటే హెడ్ వెయిట్. ఓకే, ఇప్పుడు ఇవి 2 రేస్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బ్రేకప్ తర్వాత హీరోయిన్ నుండి కాల్ రాకపోవడంతో మన హీరో హీరోయిన్కి కాల్ చేస్తాడు. కాల్ ఆన్సర్ చేస్తుందో లేదో అని చాలా టెన్షన్ పడతాడు. కానీ ఆల్రెడీ హీరోపై ఇగో పెంచేసుకున్న మన హీరోయిన్ కోపంతో కాల్ కట్ చేస్తుంది. ఎంతైనా మగాడు కదా, మనోడు కూడా ఇగో పెంచేసుకుంటాడు, మళ్ళీ కాల్ చేయడు. ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 రేస్ అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే,
ఫైన్, దిస్ ఈస్ బాయ్, దిస్ ఈస్ గర్ల్ అంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ మాట్లాడుకోరు, కలవరు. సో క్లైమాక్స్ ఏంటి మరి, ఏమైనా ఆలోచించావా? క్లైమాక్స్ విషయానికి వస్తే సార్ మీరు జామెట్రీ చెప్తుంటే ఒక కథలా ఉంది. జామెట్రీ నుంచి స్టోరీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సార్ ఇంకేమన్నా ఉందా చెప్పడానికి? ఆ, మీకు ప్యారల్ లైన్స్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఇవి చూడడానికి సేమ్ క్వాలిటీస్తో ఉన్నా కానీ అవి ఎప్పటికి కలవు. కలిసి హ్యాపీగా ఉంటారనుకున్న వాళ్ళు కొద్ది రోజులు కలిసి ప్రయాణించి చివరికి విడిపోతారు. టైటిల్ ఏమనుకున్నావు? టైటిల్ వచ్చేసి జామెట్రీ వర్సెస్ లవ్.